ఇంకా ప్రొపెలర్ అంతా నీట్గా ఉందా లేదా, ఏమన్నా క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, లోపల బెల్ట్ ఉంది. తర్వాత ఇది మోర్ దాన్ 3 ఫింగర్స్ ఉంది అలా, ఎందుకంటే పడిన వెంటనే షాక్ అబ్జర్వర్ ఉంది, ఎగ్జాస్ట్ ఇది. తర్వాత సేమ్ ఇచ్చాడు కూడా, ఎయిర్ వెన్స్ ఓపెన్లు ఉన్నాయా లేదా, ఎందుకంటే మనకు గాలి రావాలి కదా. తర్వాత ఇది పిటౌట్, మనకి ఇన్స్ట్రుమెంట్స్ కోసం అని చెప్పేసి పిటౌట్ ఉంటుంది. లోపల 8 స్పీడ్ ఇండికేటర్ ఇవన్నీ. ఇది స్టాల్ వార్నింగ్ వెంట్ అంటారన్నమాట, అంటే మనకి ఏరోడైనమిక్స్ కరెక్ట్గా ఉన్నా లేదా అని చూసుకుంటాము. ఒకవేళ మరీ స్లో అయిపోతే స్టాల్ అయిపోతుంది ప్లేన్, అంటే కింద పడిపోతుంది. సో మళ్ళీ ఇటు సైడ్ ఎయిలరాన్ చెక్ చేయాలి. లింకేజ్ ఉంది, ఓకే. తర్వాత ఓకే, ఫ్లాప్స్ ఓకే. ఎలివేటర్ చెక్ చేస్తాం, ఎలివేటర్ మూమెంట్ ఉంది. లోపల ఎయిలరాన్ మనకి యోక్ కనిపిస్తుంది అన్నమాట మూమెంట్. ఇక్కడ కూడా లింకేజ్ ఉంటుంది, ఆ లింకేజ్ ఉంది. తర్వాత ఇది చూస్తాం రడ్డర్ది, రడ్డర్ కూడా ఉంది. తర్వాత యాంటీనాస్ అన్నీ ఉన్నాయా లేదా మనకి రేడియోస్ కోసము. కింద ఏమైనా అడ్డం ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాము.